హాయ్ హలో వెల్కమ్ టు పూరాల కాలనీస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తానికి ఇంకా కొన్ని గంటల్లోనే కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ పాదయాత్ర మొదలు కానుంది. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరవేసిన తర్వాత తన టీంతో గెలిచిన కార్పొరేటర్లతో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం పాదయాత్ర చేపించడం మొదలుపెట్టడం అనేది ఒక రాజకీయ చర్చగా మారింది. మొన్న గెలిచిన కార్పొరేటర్లందరినీ తీసుకొని బీజేపీకి సంబంధించిన టీం అంతా కూడా హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయ దర్శనం తర్వాత మరోసారి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం కరీంనగర్ కార్పొరేటర్లంతా సిద్ధమయ్యారు. ఈ పాదయాత్రకు పిలుపునిచ్చిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఒకసారి తన క్యాడర్లో జోష్ నింపేందుకు ఆశీర్వాద పాదయాత్ర పేరుతో కొండగట్టును దర్శించుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో బీజేపీ పార్టీలో ఒక జోష్ నిండిందని చెప్పచ్చు. గతంలో రాజకీయ నాయకులంతా కూడా ఎన్నికల ముందు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ యాత్రతో పాటు ప్రజా ఆశీర్వాద యాత్ర కూడా చేపట్టిన సందర్భం. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఈ పాదయాత్ర ఒక రాజకీయ సంచలనంగా మారుతుందని చెప్తున్న నేపథ్యం. మండు టెండలు ఇప్పటికే మొదలయ్యాయి. దాదాపు 40 కిలోమీటర్లు కార్పొరేటర్లతో కేంద్ర సహాయక మంత్రి కొండగట్టు ఆంజనేయ స్వామికి పాదయాత్ర చేస్తుండడం పూర్తి స్థాయిగా ఇటు భద్రతతో పాటు ప్రజల్లో కూడా ఒక రాజకీయ చర్చగా మారింది. 40 కిలోమీటర్ల పాదయాత్ర ఉదయం 6 గంటలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయం నుంచి మొదలుగా కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 10,000 మందితో ఈ పాదయాత్ర ఉంటుందని ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తంగా చూస్తే బీజేపీలో దూకుడు పెరిగిందని చెప్పచ్చు. క్యాడర్లో జోషి నింపేందుకు ఈ పాదయాత్ర రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక సంకేతాలు కూడా పంపే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ జోరందుకున్న నేపథ్యం. మొత్తంగా గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ రాష్ట్రమంతా కూడా పాదయాత్ర పేరుతో తిరిగి ఒకసారి జోషి నింపిన తర్వాత వచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రెస్పెక్టబుల్ ఫిగర్ కార్పొరేటర్లు గెలుపొందారు. మరోసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు ముందున్న నేపథ్యంలో ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాద యాత్ర తోటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ మేయర్తో సహా బండి సంజయ్ అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఇచ్చిన పాదయాత్ర పిలుపు మరోసారి పొలిటికల్ టాక్గా మారింది. ఉదయం 6 గంటలకు మొదలవుతున్న పాదయాత్ర దాదాపు 8 గంటల లక్ష్యంగా అక్కడికి వెళ్తున్న నేపథ్యం. మొత్తం రోడంతా కూడా దారి వెంట పూర్తిగా ప్రజలంతా కూడా అక్కడ ఈ పాదయాత్ర చూడడానికి వస్తున్న నేపథ్యంతో పాటు బీజేపీ క్యాడర్ అభిమానులు, హిందుత్వవాదులు వీరంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి చూడొచ్చు టెంపుల్ టూరు వెనుక అసలు కథ ఏంటి. గతంలో పాదయాత్రలు చేశారు కానీ ఇటు భాగ్యలక్ష్మి ఆలయము, మరోసారి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ టూర్ ఇదంతా కూడా హిందుత్వాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొస్తున్న నేపథ్యం అయినప్పటికీ బండి సంజయ్ మరోసారి తాను కట్టర్ హిందూ అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూడొచ్చు పార్టీ క్యాడర్లో
హిందుత్వాన్ని బలంగా తీసుకెళ్తున్న బండి సంజయ్ మరోసారి కార్పొరేటర్లను ఆశీర్వాదం పేరుతోని ఇక్కడ కొండగట్టు ఆలయ దర్శనాన్ని కూడా ఒక పొలిటికల్ టూర్గా చేస్తున్న నేపథ్యంలో ఇటు పార్టీలో జోష్, నాయకుల్లో కూడా ఒక విధమైన పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా రేపు అంతా రోడ్లపైన ఉంటారు. దాదాపు 40 కిలోమీటర్ల పొడవునా వెళ్తున్న వీళ్ళంతా కూడా అక్కడ వెళ్తున్నారు. మొత్తంగా చూస్తే ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ పాదయాత్ర మొదలవుతుంది. దాదాపు 8 గంటలు కొండగట్టు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇటు భద్రతా దృష్ట్యా కూడా ప్రభుత్వం అందరూ కూడా ఇక్కడ అధికారులు అంతా కూడా దీనికి సంబంధించిన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకు మొదలవుతున్న బండి సంజయ్ పాదయాత్ర కొండగట్టు దర్శనానికి సంబంధించి ఇంకా చాలామంది కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా రాష్ట్రం నుంచి కూడా కొంతమంది వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూడొచ్చు పాదయాత్రలో బండి సంజయ్ గతంలో చేసిన పాదయాత్రలు కూడా పార్టీకి చాలా బలాన్ని చేకూర్చాయి. అయితే అందరూ ఎన్నికల ముందు వెళ్తారు, కానీ గెలిచిన తర్వాత ఆశీర్వాదం పేరుతోని టెంపుల్ టూర్ చేస్తున్న బండి సంజయ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నానని కూడా అనుకోవచ్చు. చూస్తూనే ఉండండి పురాలోకల్ న్యూస్.